హాయ్ అండి. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. సో, ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో, దీంట్లో మనం నిన్నట్లాగానే ఈరోజు కూడా 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది కూడా నేనేమి కంప్లీట్ బొంబార్డ్ చేయని నాలెడ్జ్ తోటి ఇట్స్ లైక్ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బేసిక్స్ కూడా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజు మనం డిస్కస్ చేసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిప్ అనేది ఎలా స్టార్ట్ చేస్తాం ఆర్ అసలు దాన్ని ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో మనం ఏదైనా కానీ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నప్పుడే మొత్తం మన ఉన్న సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఒకే దగ్గర పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకోం కదా. ఎందుకంటే రిస్క్ అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే 5,000 ఆర్ ఒక 10,000 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు పర్ మంత్. ఆర్ ఎటువంటి నాలెడ్జ్ లేదు, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం పర్ మంత్ అరౌండ్ ఒక 500 నుంచి కూడా స్టార్ట్ చేయగలిగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. సో దాంట్లో స్టార్ట్ చేయండి. అది కూడా రిస్కీ అసెట్స్లో పెట్టకండి. ఎందుకంటే ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే అవి రిటర్న్స్ చాలా హై చూపిస్తాయి. బట్ ఏంటంటే ఎంత హై రిటర్న్స్ ఉంటాయో అంత ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది దాంట్లో. సో అంత ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్స్లో మనం ఉండకూడదు. ద సేఫెస్ట్ అసెట్ క్లాస్ వుడ్ బి లార్జ్ క్యాప్ ఫండ్స్ అండి. ఎందుకంటే ఇవి మన ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాయి అన్నమాట. సో టాప్ 50 కంపెనీస్ అంటే డెఫినెట్లీ అవి బాగా రన్ అయినాయి కాబట్టి టాప్ అయినాయి కదా. సో వాటిల్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది అంటే డెఫినెట్లీ మన అమౌంట్ అనేది సేఫ్గా ఉన్నట్టు. అండ్ ఆల్సో అమౌంట్ సేఫ్గా ఉంది అంటే మన రిటర్న్స్ కూడా సేఫ్గానే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాంక్లో మన అమౌంట్ అనేది ఎంత సేఫ్ మనకు తెలుసు. సో రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. సో ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అన్నప్పుడు అది దాని మీద కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ ఇట్స్ సేఫెస్ట్ అసెట్ క్లాస్ కాబట్టి మనకి బేర్ మినిమంగా యావరేజ్గా పాస్ట్ పర్ఫార్మెన్స్ అన్ని చూసుకుంటే కూడా 12% పర్ యానం రిటర్న్స్ అయితే ఇచ్చినాయండి. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. సో బేస్డ్ ఆన్ అవర్ శాలరీ మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు పర్ మంత్ 20% ఆఫ్ అవర్ శాలరీ అనేది మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. సో దాంట్లో ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ వెల్త్ బిల్డింగ్ వుడ్ బి మ్యూచువల్ ఫండ్స్. అండ్ పికింగ్ ఏ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ వుడ్ బి, నా సజెషన్ అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ అండి. లార్జ్ క్యాప్లో మీకు అమౌంట్ సేఫ్గా ఉంటుంది అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ పీరియడ్. సో మనకి రిటర్న్స్ అనేవి మంచిగా మనం చూడొచ్చు. ఎందుకంటే 1-2 ఇయర్స్లో మనం డబ్బులు బయటకు తీయాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ దీనిలో పెట్టకండి. దట్స్ డెఫినెట్లీ రాంగ్ అండి. సో నా సజెషన్ వచ్చేసి మినిమం ఒక 7 ఇయర్స్ టైం ఇవ్వండి ఏ మ్యూచువల్ ఫండ్కైనా కానీ. టు షో ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ మినిమం ఒక 7 ఇయర్స్ టైం ఇవ్వండి. డెఫినెట్లీ మీ అమౌంట్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో మనం లార్జ్ క్యాప్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి మనం వేరే మినిమంగా ఒక 7 ఇయర్స్ పాటు దాంట్లో హోల్డ్ చేసుకున్నాము అంటే ఫర్ ష్యూర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రిటర్న్స్ ఆఫ్ అరౌండ్ 10-12% పర్ యానం. సో అదే మనం ఇంకా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్లో అరౌండ్ 15 ఇయర్స్ వరకు మనం హోల్డ్ చేయగలిగితే పర్ మంత్ జస్ట్ 5,000 మాత్రమే మనం పెట్టామనుకుంటే వీ కెన్ అక్యుములేట్ ఏ కార్పస్ ఆఫ్ అరౌండ్ 25 lakh రూపీస్. సో అఫ్కోర్స్ 15 ఇయర్స్కి మన ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ 25 lakhsకి 15 ఇయర్స్ తర్వాత అంత వాల్యూ ఉండకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, రైట్? సో అలాగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు అనుకున్నా కూడా రిటైర్మెంట్ టైంకి మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. సో దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం ఎప్పుడైనా స్మాల్గానే స్టార్ట్ చేయాలి, దాన్ని మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన శాలరీ పెరుగుద్ది, లేదు అంటే మనం వేరే జాబ్కి షిఫ్ట్ అవుతాం, మన శాలరీ అప్పుడు కూడా పెరుగుద్ది. అలా మన శాలరీ ఎప్పుడెప్పుడైతే పెరుగుద్దో మన శాలరీలోంచి డెఫినెట్లీ 20% ఆఫ్ అవర్ శాలరీ షుడ్ బి మూవ్డ్ అసైడ్ యాజ్ సూన్ యాజ్ మనకి అది క్రెడిట్ అయిన వెంటనే, అకౌంట్లో క్రెడిట్ అయిన వెంటనే ఆర్ అట్లీస్ట్ బై నెక్స్ట్ డే అది మన అకౌంట్ నుంచి కట్ అయిపోయేటట్టుగా సిప్స్ క్రియేట్ చేసుకోవాలి. సో అలాగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఒక అసెట్ క్లాస్లో మూవ్ అయిపోవాలి. మిగతా అమౌంట్ని మాత్రం మనం దాన్ని మన నీడ్స్ అండ్ వాంట్స్కి యూజ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ లాగానే ఉంచాలి. సో దట్స్ వాట్ ఇట్ ఈజ్ అండి. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్లో ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్స్. సో రేపు మనీ హ్యాక్స్తో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.